నమస్కారం ఉమ్మడి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు ఈటల రాజేందర్ మహబూబ్నగర్ శ్రీనివాస కాలనీలో మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ తండ్రి వి నారాయణ గౌడ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారిని పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మహబూబ్నగర్ శ్రీనివాస కాలనీలో మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారి తండ్రి పి నారాయణ గౌడ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని మల్టిపుల్ లియో కోఆర్డినేటర్ లయన్ కె గోవిందరాజ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్స్ లో రీజియన్ చైర్మన్ అమృత్ శ్రీహరి అధ్యక్షతన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320A రీజియన్ సదస్సు నిర్వహించారు. సదస్సులో లయన్స్ క్లబ్ మహబూబ్నగర్, పాలమూరు, నారాయణపేట టౌన్, కొడంగల్, సేడం, గుల్బర్గా సేవా సదన్, రాయచూర్ హెరిటేజ్, షాపూర్, మక్తల్, భీమా, తాండూరు నుంచి లయన్స్ క్లబ్ పాల్గొన్నాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న గోవిందరాజు మాట్లాడుతూ సమాజ సేవలో లయన్స్ క్లబ్ తన వంతు భాగస్వామ్యం అవుతుందని అన్నారు. రీజియన్ పరిధిలో మెరుగైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సదస్సులో హాస్య బ్రహ్మ డాక్టర్ శంకర్ నారాయణ, మల్టిపుల్ కౌన్సిలింగ్ చైర్పర్సన్ ప్రేమ్ కుమార్, లయన్ రాధాకృష్ణ, లయన్ నటరాజ్ తదితరులు ప్రసంగించారు. ఆయాకట్లు తాము చేసిన సేవలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. ఉత్తమ సేవలు అందించిన లయన్స్ క్లబ్లకు అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో రీజియన్ చైర్పర్సన్ శ్రీహరి, ధనంజయ రెడ్డి, పిఆర్ఓ మోహన్ గౌడ్, విఎస్ఆర్ కె ప్రసాద్, మోహన్ దాస్, మృత్యుంజయ, డాక్టర్ వెంకటరామూర్తి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సురేష్, టీకేఎస్ శర్మ, హనుమంతరావు, గోవర్ధనాచారి, గిరిధర్ రెడ్డి, గోపాలకృష్ణ, ప్రతాప్ రెడ్డి, రామయ్య, శ్రీనివాసులు తదితరులు. Serve the needy and have fellowship and friendship. నమస్తే, అందరికీ నమస్తే. నా పేరు గోవిందరాజ్ అండి. నేను మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320 లియో క్లబ్స్ చైర్పర్సన్గా ఉన్నాను. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 104 సంవత్సరాల క్రితం ప్రారంభమై అమెరికాలో ప్రారంభమైనా కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ ఉంది. మనం ఇదివరకు అనేవాళ్ళం బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించిన సామ్రాజ్యం, అలాగే లయన్స్ క్లబ్ సంస్థ కూడా అస్తమించిన సామ్రాజ్యం. ప్రపంచంలో ఎక్కడైనా కూడా 24 గంటలు సేవా కార్యక్రమాలు అందిస్తున్నది. ఇక మన లోకల్గా వస్తే మహబూబ్నగర్లో ఉన్నటువంటి క్లబ్బులు, తెలంగాణలో 7 క్లబ్బులు, తర్వాత కర్ణాటక పక్కనున్న కర్ణాటకలో 7 క్లబ్బులు కలిపి 14 క్లబ్బులతో ఒక రీజన్ అనబడుతుంది. ఈ యొక్క మల్టిపుల్ 320లో 5 రీజన్స్ ఉన్నాయి. 5లో ఈ శేషాచలం రీజన్ 14 క్లబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు, సైట్ ఫస్టే తీసుకోండి, తర్వాత హంగర్ రిలీఫ్ తీసుకోండి, డయాబెటీసే తీసుకోండి, అనేక కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా ఈ రీజన్లో ఉన్నటువంటి 2 ప్రముఖ ప్రాజెక్టులు చెప్పాలి.
ఒకటి రామరెడ్డి హాస్పిటల్, ఈ దగ్గరలో ఉన్నటువంటి యనగొండ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి మన కంటి ఆపరేషన్లు చేస్తూ అనేక సేవలు అందిస్తుంది. అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి రాయచూరు పట్టణంలో స్కూలు గత 40 సంవత్సరాల పైగా పేద విద్యార్థులకి సేవలు అందిస్తూ ఎడ్యుకేషన్ అందిస్తూ సేవ చేస్తుంది. ఇవి 2 ముఖ్యమైన ప్రాజెక్టులు కాకుండా అనేక హెల్త్ క్యాంప్సే కానివ్వండి, మరి అవేర్నెస్ ప్రోగ్రామ్సే కానివ్వండి, ఈ 14 క్లబ్బులు చేస్తున్నాయి. దీనికి తోడుగా ఆక్సిలరీ వింగ్ అయినటువంటి లియో సంస్థ 1957 సంవత్సరంలో మొదలైంది. ఈ లియో సంస్థ ఇక్కడ మహబూబ్నగర్ జెమ్స్ అని ఒక లియో క్లబ్బు, అలాగే రాయచూర్లో నిన్ననే స్టార్ట్ అయింది రాయచూర్ వేదాంత. ఈ 3 క్లబ్బులు కూడా అనేక సేవాకార్యం. ఎందుకంటే ఈ లియో క్లబ్స్ ఏంటంటే ఆక్సిలరీ వింగ్గా యువతని మరి డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళలో సర్వీస్ లర్నింగ్ అనే నేర్చుకోవడానికి అని చెప్పేసి యువతని ప్రోత్సహిస్తుంటుంది ఈ లయన్స్ క్లబ్స్. ఈ యువత ద్వారా, తర్వాత లయన్స్ సభ్యుల ద్వారా ప్రజావాళికి సేవ చేయాలని చెప్పేసి మా యొక్క ఆతురత. అయితే ఇక్కడ రీజన్ హెడ్ మన అమృత్ శ్రీహరి గారు రీజన్ హెడ్గా ఉన్నారు. వారి నేతృత్వంలో ఈ 14 క్లబ్బులు ఈరోజు ఈ రీజన్ మీట్లో ఏంటంటే ఈ గత 8 నెలలుగా జరుగుతున్నటువంటి సేవల్ని రివ్యూ చేసుకోవడం కాకుండా ఇక మిగతా 4 నెలల్లో కూడా చేయవలసిన సేవలు వాళ్ళకు ఉత్తేజపరచడానికి, వాళ్ళకు కొన్ని బహుమతులు అందించి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని మాట్లాడడానికి కొంతమంది వక్తలతో వాళ్ళతోని ప్రోత్సహింపజేయడానికని ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది ఒక సోషల్ లాగా కూడా, రివ్యూ లాగా కూడా, తర్వాత పెద్దలతో ముచ్చటించేందుకు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. నేను గత 30 సంవత్సరాలుగా అనేక రీజన్ కాన్ఫరెన్స్ చూశాను. ఈరోజు చక్కటి రీజన్ కాన్ఫరెన్స్. నా యొక్క అభినందనలు శ్రీహరి గారికి అందజేస్తున్నాను. థ్యాంక్ యూ. జీకే మాస్టర్ షొటుకన్ కరాటే డు ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు జడ్చర్ల పట్టణంలో సీనియర్ కరాటే మాస్టర్ ఎగ్జామినర్ ఇలియాస్ బిన్ సిద్దంగి నిర్వాహకులు మహమ్మద్ గౌస్ గారి ఆధ్వర్యంలో దాదాపు 20 మంది విద్యార్థులకు 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి వారికి గ్రేడింగ్ బెల్ట్ టెస్ట్ నిర్వహించి వారికి సర్టిఫికెట్లు, బెల్ట్లు ప్రదానం చేయడం జరిగింది. కరాటే మాస్టర్ గౌస్ మాట్లాడుతూ కరాటే ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ హబీబ్ గారు, జడ్చర్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ మీనాజ్ గారు, ఎంఐఎం నాయకులు యాసర్ గారు, కరాటే మాస్టర్ సయ్యద్ అష్ఫాక్, షేక్ ఖాజా, నాజీర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. జీకే మాస్టర్ షొటుకన్ కరాటే డు ఇండియా ఆధ్వర్యంలో ఇవాళ మహబూబ్నగర్ జడ్చర్ల పట్టణంలో కరాటే బెల్ట్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగింది. మరి ఈ క్లబ్కు షిహాన్ జి కృష్ణయ్య అనే పెద్ద డైరెక్టర్, ఫౌండర్, చీఫ్ ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. మరియు జడ్చర్లలో స్థానిక సీనియర్ కరాటే మాస్టర్ మొహమ్మద్ గౌస్ మాస్టర్ ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులు 20 మెంబర్స్ విద్యార్థులు వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకుని ఇలా కరాటేలో బెల్ట్ సాధించారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ జడ్చర్లలో ఒక గుడ్ హెల్త్ కొరకు, సెల్ఫ్ డిఫెన్స్ కొరకు ఎన్నో బ్రాంచెస్ మహబూబ్నగర్ జిల్లా వరకు, రాష్ట్రం వరకు నిర్వహించడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా సీనియర్ కరాటే మాస్టర్ దాదాపు 18-20 ఇయర్స్ నుంచి సీనియారిటీ ఉన్న మహమ్మద్ గౌస్ కరాటే మాస్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులు బెల్ట్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. మరియు ప్రత్యేక మాస్టర్ నిర్వాహకు గౌస్ మాస్టర్ని శుభాకాంక్షలు మా కరాటే క్లబ్ తరఫు నుంచి తెలుపుతున్నాము. విద్యార్థులని కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ మినాజ్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ హబీబ్ గారు, స్థానిక నాయకులు మొహమ్మద్ యాసర్ గారు, నసీర్ గారు, అఖిల్ గారు, మరి సీనియర్ ఇన్స్ట్రక్టర్ అష్వాక్ గారు, ఇలాంటివి మాస్టర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. విద్యార్థులని బెల్ట్ సర్టిఫికేట్స్ కూడా అవార్డు చేయడం జరిగింది. మరొకసారి అందరు విద్యార్థులని శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో 10, 11 తదితర వార్డులలో ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు రాములు, మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ సభలో ఇన్ఛార్జ్ ఎంపీ రాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు చేశారు. పాలనా దక్షత కలిగిన కేసీఆర్ను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు. విమర్శలు చేసే ప్రతిపక్షాలు ముందు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ప్రజలు చేస్తున్న ఆలోచన ఒకటైతే ప్రతిపక్షాలు చేస్తున్న ఆలోచన మరొకటని దుయ్యబట్టారు. ఈ రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని పార్టీల నుండి ప్రజలకు
అందుతున్న విషయం మర్చిపోకూడదని, అదంతా ప్రభుత్వ సొమ్మేనని రాములు ప్రతిపక్షాల దుమ్ము దులిపారు. ఇన్ఛార్జి మేనకానులు ఎంపీ పెద్దలు పానగంట రాములు గారిని ప్రసంగించాలని షాద్ నగర్ క్రికెట్ టోర్నమెంట్ రాజస్థాన్ రాయల్ దక్కన్ చార్జర్స్ ఫైనల్లో మ్యాచ్లో గెలుపొందిన కేశంపేట దక్కన్ చార్జర్స్ గెలుపొందింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైఎస్ఆర్సీపీ ఎండి ఇబ్రాహీం, ఎండి గౌస్, ఆకుల ప్రదీప్ జూపల్లి శేఖర్, అస్మద్ బాబా, మున్నా, ఎండి ఏజస్, విఆర్ఓ రమేష్, పాత్రికేయ మిత్రులు ఎండి ఇలియాస్, ఎండి ఇక్బాల్, సాబిర్ సమీ, అర్షద్, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. స్టైల్లో చూసాను నేను. టీమ్ స్పిరిట్ చాలా బాగుంది. మీరు ఇలాగే చేయండి, మా సపోర్ట్ ఖచ్చితంగా ఎల్లవెల్లా ఉంటుంది. గెలిచిన వారికి కూడా ప్రత్యేకంగా మీకు ప్రైజ్ మనీ కూడా ప్రతి తలా ఒకరికి 1000 రూపాయలు చూపాలని నా ఆశ. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి ఉమ్మడి న్యూస్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.